హలో అండి. చూసారు కదా చికెన్ మంచిగా మ్యారినేట్ చేస్తున్నాను ఇక్కడ. ఫుడ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అందులోని చికెన్ అంటే ప్రాణం పెట్టేస్తాం కదా! ఇంకా ఒట్టి చికెన్ కాకుండా చికెన్ దమ్ బిర్యానీ అంటే ఇంకా పడి చచ్చిపోతాం అంతే. సో నేనిక్కడ చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. సెకండరీ స్కూలింగ్ చదువుతున్నప్పుడు హాస్టల్‌లో ఫుడ్ తినలేక ఇంటికొచ్చి ఫుడ్ కోసం ఎంత వెయిట్ చేసేవాళ్ళమో, ఈ 4 డేస్ తర్వాత ఈ ఫుడ్ కోసం అంత వెయిట్ చేయాల్సొచ్చింది. రీసెంట్‌గా మేము కర్ణాటక వెళ్ళాం. బెంగుళూరుకెళ్ళాము. అక్కడ ఫుడ్ అయితే బావుంది కానీ, ఏ స్టేట్ వాళ్ళకి ఆ స్టేట్ ఫుడ్డే నచ్చుతుంది కదా! మనం ఏ ప్లేస్‌కి వెళ్ళినా అక్కడ కల్చర్ మనము అడాప్ట్ చేసుకుంటాము. అన్నీ అడాప్ట్ చేసుకుంటాం కానీ, ఫుడ్ మాత్రం మనం ఏదైతే తింటామో అలవాటు ఉంటదో అదే మనం తింటాము. సో, మేము అక్కడికెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ మంచి ఫుడ్డే. కానీ మేము తినడానికి చాలా కష్టపడ్డాము. సో, నోరంతా చప్పబడిపోయింది. ఎప్పుడు ఇంటికొచ్చి మంచి ఫుడ్ చేసుకొని తిందామా అని అనిపిచ్చింది. సో, ఇంటికి రాగానే ఇలాగ మంచిగా చికెన్ దమ్ బిర్యానీ చేసుకొని తిన్నాక హమ్మయ్య అనిపిచ్చింది. పొట్టకి తృప్తినిచ్చింది. నాలుకకి హాయ్ అనిపించిందనమాట. అందుకనే అంటారేమో కూటి కోసం కోటి విద్యలు అని. మనం ఎంత కష్టపడ్డా, ఏం చేసినా, ఏదైనా తినడానికేమో అని అనిపిస్తది కదా! సో, మనం ఏది లేకపోయినా ఉండగలం గానీ, మంచి ఫుడ్ లేకుండా మనమైతే ఉండలేము. సో, ఫైనల్లీ మేము బెంగుళూరు నుంచి వచ్చిన తర్వాత మంచిగా దమ్ బిర్యానీ, చికెన్ కర్రీ చేసుకున్నాకే మనసుకి ప్రశాంతంగా అనిపిచ్చింది. దమ్ బిర్యానీ ఏమో గానీ ఇలా కిచెన్ అంతా మెస్సీ అయిపోయింది. స్టవ్ అంతా. సో, అది క్లీన్ చేసుకోవడానికి ఒక సగం ప్రాబ్లము. సో, మొత్తానికి ఎలా అయితే ఇదిగోండి చూడండి మా బాబు కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాడు ఫుడ్ కోసం. వాడికి చిన్న లెగ్ పీస్ కొంచెం బిర్యానీ వేస్తే ఆడు హ్యాపీగా తినేసాడు. ఎందుకంటే పిల్లలు కూడా తినకుండా ఉండలేరు కదా! ఏదంటే అది పెట్టేసి అలా అలా మేనేజ్ చేసాము. సో, ఇప్పుడు వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. సో, వాడికి కూడా మంచి బిర్యానీ ఏసి పెట్టాను. మీరెప్పుడైనా ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ చేశారా? కామెంట్ బాక్స్‌లో చెప్పండి. సో, చూసారు కదా! బిర్యానీ కోసం రన్నింగ్ చేస్తున్నాడనమాట. సో, హ్యాపీగా ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తూ తినేసాడు. బిర్యానీ కూడా ఈరోజు ఏంటో మరి ఇష్టంతో చేయడం వల్ల చాలా వచ్చింది. పొడి పొడిగా చాలా టేస్టీగా వచ్చిందనమాట. సో, అండ్ నెక్స్ట్ మా పాప 1 ½ ఇయర్ ఓల్డ్ తను కూడా పెరుగన్నం తిని తిని అలసిపోయింది 4 డేస్. సో, తన కోసం మంచిగా పప్పు, పాలకూర చేసి పెట్టాను. తను కూడా హ్యాపీగా తిన్నదనమాట. ఏంటి మీరు కూడా బిర్యానీ చేసుకోవడానికి వెళ్ళిపోతున్నారా? కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు కదా!